ఏం కలెక్టరు, నీ చదువు ఎలా సాగుతుంది? చదువు అయిపోయిందన్న, రిజల్ట్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. మీ చిన్ననే మురళి నేను కలిసి చదువుకున్నాం. అన్నయ్య మీ గురించి చాలా చెప్పేవాడు. అంతా మంచిగానిగా? అన్నా ఏంటన్నా ఈ రూట్లో పోతున్నారు? ఏ, ఈ రూట్లో వెళ్తే మన ఊరు రాదా ఏంటి? అడదారిలో వెళ్ళిపోదాం. మరుగుతూనే ఉంది, ఏంటో పోయి చూడండి. ఏంటన్నా ఎక్కడికి వచ్చి బండి ఆపేశారు? ఏమైంది? ఏమో తెలీదు, దానంతటా అదే ఆగింది. దిగితేనే తెలుస్తుంది. రక్తం కళ్ళతోస్తాను రా. పొమ్మన్నానా? ఏం మాట్లాడుతున్నావన్నా? మన కళ్ళ ముందున్నాడు, చూస్తూ ఊరుకోమంటావా? ఉంటే మేకను ఎందుకు సాగుతున్నావు? ఎందుకు సాగుతున్నావు చెప్పు. జాతరలో బలివ్వడానికేగా. పసుపు నీళ్లు జల్లి అక్కడ బలివ్వాలి. ఇంట్లో ఈదులో బలివ్వడానికా? దాన్ని బాగా మేపండి. ఇంకా 2 రోజులేగా ప్రాణాలతో ఉండేది. ఏ మావయ్య, ఏంటి సౌండ్? ఎవరో తెలియనట్టు అలా చూస్తున్నారేంటి? గుర్తుపట్టలేదా? రాజారెడ్డి గారి అబ్బాయిని. మావయ్య కదా, వరుసనే మార్చేలేదుగా. ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం నీళ్లు కూడా ఇవ్వరా? కొంచెం నీళ్ళు ఇవ్వండి. ఇంజిన్ బాగా వేడిగా ఉంది, అందుకే నాన్నగారిని పంచాయతీలో ఎదిరించి మాట్లాడాడు. వాడిక్కడ ఉన్నాడా? వాడిక్కడ లేడన్నా. ఇదిగా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, జాతర పూర్తయ్యే వరకు. అక్కడ తేల్చుకుందాం. ఇదిగో ఏం చేస్తున్నావయ్యా? అయ్యగారింటి బండి అది, ఆయన బండినే ఆపి చెక్ చేస్తావా? నువ్వు డ్యూటీలో వేస్తారు, ఎవరో ఏంటో తెలియకుండా అన్ని బండ్లు చెక్ చేయడమే వీళ్ళ పని. సరే సరే వదిలేవయ్యా. ఇదిగో అయ్యగారింటి బండి అని చెప్పగానే మర్యాద చూసావుగా, ఆయన డ్రైవర్ అని చెప్పొచ్చు కదా అయ్యా. జాతరలో తప్పిపోయిన పిల్లాడ్లా బిత్తరు చూపులు చూడ్డం ఆపి మన మర్యాదని మనమే ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకో. అర్థమైందా? తాటి చెట్ల ఎదిగితే చాలదు, ముందు ఎలా బతకాలో నేర్చుకో. పోవయ్యా పోవయ్యా పోవయ్యా, ఇద్దరిని వదిలేవయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం అయ్యా. అక్కడ పందిరేసేద్దాం, పందిరేస్తే నీడగా ఉంటుంది. ఏ రాణి, త్వరగా అందించు, అక్కడ అందరూ వెయిటింగ్. ఇంకా ఎంతసేపు అన్నా చదువుతావు? త్వరగా వెళ్ళాలి కదా. నమస్కారం. అయ్యగారు వచ్చే లోపు అన్ని పనులు అయిపోవాలి. త్వరగా కానివ్వండి. అరే మన డ్రైవర్. మీకు ఇంకేమైనా కావాలంటే నన్ను. సరే మీరు వెళ్ళండి. ఇదిగో ఇలా రావయ్యా. నన్న నిన్నేనయ్యా, రావయ్యా. ఏంటండి? ఏవయ్యా ఏం జరుగుతోందయ్యా? నిన్న చిన్న చుక్క పెట్టమంటే పెద్ద ముగ్గే వేసేసావు. బిల్డప్ ఎక్కువ ఇస్తున్నావే. ఏం చెప్పేవేంటి వాళ్ళతో? ఎప్పుడు జనాన్ని వేసుకుని ముందు వెనక రచ్చ రచ్చ చేస్తున్నావు. ఇంకొన్నాళ్ళు పోతే నువ్వే ఆ పెద్ద ఆయన వారసుడని చెప్పేలా ఉన్నావు. సరే సరే,
అందరికి పనులు చెప్పి చేయించడమే కాదు మనము కొంచెం పని చేయాలి, అర్థమైందా? ఇలా రా, ఈ పాత్రల్ని గుడి దగ్గరికి చేర్చాలి. ఒక చెయ్యి. నిన్నే ఏంటలా చూస్తున్నావు? రావయ్యా, వచ్చి పట్టవయ్యా. ఇదిగో ఎవరిని పట్టమంటున్నావు? ఆయన ఎవరో తెలుసా? ఏ అయ్యగారు డ్రైవర్ అంటే పని చేయకూడదా? డ్రైవరా? ఏదో చెప్తూ ఉన్నావు, ఏది మళ్ళీ చెప్పు. డ్రైవర్తో ఎలా పని చేయిస్తావు? డ్రైవరు ఒక్కటే అవుతున్నారా? ఓవర్ బిల్డప్ ఒంటికి మంచిది కాదు తమ్ముడు. ఇది మన ఊరి జాతర, మనమే వంతులేసుకోకుండా పని చేయాలా, అర్థమైందా? ఏయ్, మేమేదో పెద్దవాళ్ళ మాట్లాడుకుంటున్నాం, నువ్వేంటి అలా చూస్తున్నావు? మీరుండండి, నేను పడతా. ఏంటి నువ్వు తను అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు? ఈయనేమైనా పెద్ద తోపా? వద్దు, నేనే పడతానండి. అది ఇద్దరు డ్రైవర్లు కలిసి పట్టండి, పట్టండి పట్టండి, మెల్లగా జాగ్రత్తగా ఎత్తి పెట్టండి. ఇదిగో ఆ తర్వాత దాన్ని ఎక్కించండి, అన్ని ఎక్కించండి. కానివ్వండి కానివ్వండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. రైట్ రైట్, పోనీ పోనీ. మాణిక్మన్న, మిగతా సామాన్లు కూడా ఈ పిల్లకాయలతోనే ఎక్కించి పంపించు. భూమికి జానుడు లేదు, పొట్టుపుడంకాయలా ఉంది. మిమ్మల్ని డ్రైవర్ అంటుంది, చిటిక వేసి పిలుస్తుంది, మీరేమీ మాట్లాడకుండా. అయ్యా ఇటువైపు, ఇటే రండి. తమ్ముడు తప్పుకో. అయ్యా కొర్రపాడు, తోటలో ఇల్లు, మాస్టర్ గారు అమ్మాయి, ఒకతే కూతురు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంది. పోలీస్ ట్రైనింగ్ వెళ్ళి మొదటిసారి తుస్సుమంది. కానీ ఇంకా పోలీస్ అని చెప్పుకుంటూ పోజు కొడుతూ ఊరంతా తిరుగుతూ ఉంది. ఇప్పుడే ఈ ఊరికి వచ్చింది, అందుకే మీ గురించి తెలియలేదు. ఇప్పుడు ఎందుకు ఆ పిల్ల గురించి ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? అది కాదయ్యా, మీరెవరో ఏంటో తెలియని వాళ్ళొకరు ఈ ఊళ్ళో తిరుగుతున్నారు. వాళ్ళెవరో ఏంటో అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా, అందుకే. తన పేరేంటి? తన పేరు ఏంటి చెన్నయ్య గారు, ఇన్ని డీటెయిల్స్ ఎందుకని చెప్పి పేరు అడుగుతున్నారు? అయ్యా ఆ పిల్ల పేరు చెన్నయ్య గారు. ఆ రోజు పంచాయతీలో అయ్యగారిని ఎదిరించి మాట్లాడడం చెప్పానే, అది వాడేనయ్యా. అయ్యా ఎంత పొగరుగా సైకి చేసి వెళ్తున్నాడో చూసారా? ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ రోజు అయ్యగారే అడ్డుపడ్డారు. ఆడిని పీకే పీకుడికి దవాళ్ళు వాచిపోవాలి. అవునయ్యా. బండెక్కండి. సూపర్ అయ్యా. సుబ్రహ్మణ్య ఎక్కడా? చాలా కాలమైందిరా బయటికి. అంతు చూడాలయ్యా. నీళ్ళు వచ్చేసారు అడ్డుగా. పూజ కోసం అందరూ అక్కడ ఎదురు చూస్తుంటే నువ్వేంటి ఇటుపోతున్నా? అది కాదు నాన్నగారు. రారా. అలాగే. అయ్యా మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, ఇక్కడి నుంచి మీరేం చేస్తున్నారు? అయ్యా అయ్యోయ్యో, ఏంటి? ఏం లేదయ్యా, కుంకుమ బాగా అంటుకుంది. చారుమతి. ఏంటి పేరడిగారుగా, చారుమతి. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆర్చి దగ్గర ఉన్న పోలీసులు వచ్చేవాడిని పోయేవాడిని బాగా చెక్ చేసి పంపించండి. కానుకలు చెల్లించడానికి వచ్చిన నంది మండలం ఊరోళ్ళు, కొర్రపాడు ఊరోళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఆ పిట్టగోడ మీద కూర్చుని తొట్టిగా కిందకి దిగమని చెప్పండి. మొక్కులు తీసుకున్నాడు అడ్డా కూడా దారదులంటబ్బా. ఓయ్ ఓయ్ డ్రైవరు, ఒక్క నిమిషం ఆపు. కరెక్ట్ టైంకి వచ్చావు. పిల్లాడు పాపం తప్పిపోయాడు, అమ్మా నాన్న కావాలని ఏడుస్తున్నాడు. రాపోయి పోలీసులకి అప్పగించేద్దాం. బండిది. ఏం చారుమతే, అక్కడేమో మీ నాన్న నీకు సంబంధాలు చూస్తున్నాడు, ఇక్కడేమో నువ్వు చేతిలో సంటి పెడతా ఉన్నావు, ఏంటి కదా? నిన్ననే కన్నాను, పోవయ్యా. నా నోరు కింద ఎవరికి నిద్ర పట్టదు. చూసావా ఊర్లో ఒక్కడు ఎలా ఉన్నాడో? సమాజ సేవ చేద్దాం అంటే ఒప్పుకోరే. ఏంటా చూపు, పోనీ. అలాగే. అవును, నేను డ్రైవర్ అనే పిలుస్తున్నానే, నీ పేరేంటి? మీరు డ్రైవర్ అనే పిలవండి, అదే బాగుంది. జాతరకు వచ్చిన వాళ్ళంతా మీ వస్తువులను, నగలను జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ అవుట్ పోస్ట్ వచ్చి ఫిర్యాదు చేయండి. నమస్తే సార్. ఓయ్, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? టోటల్ గా కవర్ చేసినట్టున్నావు. అందరూ నీకు ఇంత మర్యాద ఇస్తున్నారు.
అదరా. రా. అక్కడ జనంలో ఒక్కడే నిలబడి ఏడుస్తున్నాడు. పాపం తప్పిపోయినట్టున్నాడు. ఆనవాళ్ళు చెప్పి అనౌన్స్ చేయండి సార్. భక్తులందరికీ విజ్ఞప్తి. పిల్లాడి పేరు బాలరాజు, నాన్న పేరు చక్రవర్తి, అమ్మ పేరు పద్మావతి. పిల్లాడు ఎర్రగల చొక్కా వేసుకుని ఉన్నాడు. పిల్లాడి తల్లిదండ్రులు ఎక్కడున్నా ఇదిగో నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకండి? నువ్వు జాతరలో తప్పిపోయానుకో నీ ఎత్తుకి ఈజీగా కనిపెట్టేయచ్చు. ఒరే నాయనా, ఎక్కడికి వెళ్ళిపోయినావురా? అయ్యా, నా మనవాడిని కనిపెట్టించినందుకు సంతోషం అయ్యా. మీరు మీ సల్లగా పిల్లాన్ని ఉండాలి. తీసుకొచ్చి అప్పగించింది వాళ్లే, వాళ్ళకి చెప్పండి. అయ్యా, ఏ తల్లి కన్న బిడ్డలో మీరు నా మనవాడిని మా దగ్గరికి చేర్చినందుకు మీరు సల్లంగా ఉండాలి. వచ్చే జాతరలోపు పండంటి మగ బిడ్డను కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండాలయ్యా. దీర్ఘ సుమంగళిగా ఉండాలి. ఇందులో సిచ్యువేషన్ సాంగ్ ఒకటి. హలో, నువ్వెందుకు నవ్వుతున్నావు? లేదండి, బామ్మ చెప్పింది తలుచుకుని. అదో టైప్ గానే ఉన్నావే. పోవయ్యా, నీ ఓనర్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పోయి పని చూసుకోవయ్యా. అలాగేనండి. పిల్లల్ని కంటే సరిపోద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎన్నెన్ని చూసుకోను.